హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. లావణ్య స్టోరీస్కి స్వాగతం. ఇదైతే మేము తిరుమలకి సేవకి వెళ్ళాం కదండి. అక్కడ ఈ నాగతీర్థంని దర్శించడం జరిగింది. తిరుమలలో 108 తీర్థాలలో ఈ నాగతీర్థం ఒకటండి. ఈ నాగతీర్థం చేరుకోవాలంటే ముందుగా బాటగంగమ్మ దగ్గరికి మనమైతే చేరుకోవాలి. ఈ బాటగంగమ్మ దగ్గర నుంచి ఈ నాగతీర్థం అనేది 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం నడిచైనా వెళ్ళి చూసుకోవచ్చు, లేదంటే అక్కడ వెహికల్స్ ఉన్నాయి, అవి మాట్లాడుకోవచ్చు. మేమైతే అందరము వెహికల్ని మాట్లాడుకొని వెళ్ళామండి. ఎందుకంటే మళ్ళీ త్వరగా డ్యూటీస్ ఉంటాయి కాబట్టి దర్శనం చేసుకొని వెంటనే వచ్చేసాము మేము అక్కడి నుంచి. ఈ నాగతీర్థము ఇక్కడ ఉన్న తీర్థంని మనము స్వీకరించి తలపైన చల్లుకొని ఈ నాగులకి 3 ప్రదక్షిణలు చేస్తే పిల్లలు లేని వాళ్ళకి సంతానాన్ని అయితే ప్రసాదిస్తారంటండి. అలా ఇక్కడ ప్రతీతి అండి. వాతావరణం అయితే చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది. అలాగే మేము కూడా తీర్థాన్ని స్వీకరించి స్వామివారికి ప్రదక్షిణలు చేశాము. అలాగే ఇక్కడ చిన్న శివలింగానికి మేమైతే ఆ తీర్థంలోని వాటర్ని తీసుకొని ఇలా స్వామికి అభిషేకం అయితే చేసుకున్నాము. చాలా బాగుందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోండి. ఇక్కడ ఉన్న ఈ వాతావరణం కానీ ఇదంతా చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ కొంతమంది అయితే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేస్తున్నారు. మేము అనుకోకుండా వెళ్ళామండి. ఆ రోజే సుబ్రహ్మణ్య షష్ఠి అంట. అక్కడ చాలా బాగుండింది, చాలా ఆనందంగా అనిపించింది. అలాగే కొంచెం నీటిని మేము ఇక్కడికి తెచ్చుకున్నాము ఇంటికి. ఇంకా ఇక్కడ స్నానాలు చేయడం కానీ అవన్నీ చేయకూడదండి. కొన్ని నీళ్లు తీసుకొని మనం తలపైన చల్లుకుంటే మంచిది. అక్కడ కాళ్ళు పెట్టి అవన్నీ ఏం చేయకుండా కొన్ని వాటర్ని అయితే తీసుకొని తలపైన చల్లుకున్నాము. ఒక పెద్ద కొండకైతే నాగప్రతిమ ఉందండి. అలా ఆ నాగప్రతిమ చుట్టూ తిరగాలి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నది ఈ వాటరు. ఆ పైనుంచి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ చాలా తేటగా ఉన్నాయండి. నీళ్లు తాగి కూడా చూసాము మేము. ఎన్ని మినరల్ వాటర్స్ తాగినా కూడా ఇంత అనిపించదు. తీపిగా, టేస్ట్గా చాలా బాగున్నాయి. చాలా కూడా స్వచ్ఛంగా వస్తున్నాయి కుండల్లోంచి. ఇలా బాటిల్కి అయితే పట్టుకొని కొన్ని ఇంటికి కూడా తెచ్చుకున్నాము. అందరం తీర్థంగా కూడా స్వీకరించాము. ఇక్కడ ఈ ప్లేస్లో కొన్ని దేవత పాములు కూడా సంచరిస్తూ ఉంటాయంటండి. స్వామిని సేవించుకుంటూ ఉంటారంట ఈ నాగదేవతలు. తెలియని వారు ఎవరైనా అయితే నా ఈ వీడియో ద్వారా చూసిన వారు ఒకసారి స్వామిని అయితే దర్శించుకుంటారు.